హాయ్ ఫ్రెండ్స్, నేను పూరి చపాతీలోకి రెగ్యులర్ గా చికెన్ కర్రీని ఇలా సింపుల్ గా అయితే తయారు చేసుకుంటాను. మీరు ఎలా తయారు చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా చికెన్ ని నీట్ గా వాష్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం కూడా వేసి గెరెటితో మొత్తాన్ని కలయి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే చికెన్ లోంచి నీరంతా ఊరి చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఇలా మూత పెట్టి తీస్తూ అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని గ్రేవీ తగినట్టుగా వాటర్ ని యాడ్ చేసి గెరెటితో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి మూత పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వేడి వేడిగా పూరి చపాతీలోకి, బటర్ నాన్ లోకి, ఎందులోకైనా తినే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.